ఒక మంచి ఫుడ్ బ్రాండ్ స్టార్ట్ చేద్దామా? నమస్తే బాస్, దిస్ ఇస్ అఖిల్. నాకు తెలిసిన ఒక మెయిన్ 4 పాయింట్స్ చెప్తా. ఇవి కానీ మన ఫుడ్ బ్రాండ్ లో ఉంటే ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. పాయింట్ నెంబర్ 1, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. పాయింట్ నెంబర్ 2, క్విజిన్ సెలెక్షన్. పాయింట్ నెంబర్ 3, ప్రైమ్ లొకేషన్. పాయింట్ నెంబర్ 4, కస్టమర్ రిటెన్షన్. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా సింపుల్ గా చెప్పేస్తా. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఏంది అంటారు కదా, నో బిఫోర్ యూ సెల్. ఒక ప్రోడక్ట్ ని మార్కెట్ లో తీసుకొచ్చే ముందు ఫస్ట్ నీకు క్లారిటీ ఉండాలి. నువ్వు ఏం అమ్ముతున్నావు అనేది నీకు తెలిసి ఉండాలి. ఆ క్లారిటీ లేకుండానే వచ్చి చాలా మంది ఫెయిల్ అయ్యి లాస్ తీసుకొని ఫుడ్ ఇండస్ట్రీ వేస్టా అని మాట్లాడుకునే వాళ్ళు మస్తు మంది ఉన్నారు. వాళ్ళలో మనం ఉండొద్దు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఒక క్విజిన్ తీసుకొని అరే ఇది అమ్మేద్దాం రా, ఇదేరా మనం అమ్మేది అంటే కాదు. అది ఎట్లా తయారవుతుంది, అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, దాన్ని ఇంకా బెటర్గా నువ్వు ఎట్లా చేయొచ్చు అనేది నువ్వు రీసెర్చ్ చేయాలి. దాంట్లో నువ్వు వాడే ఇంగ్రీడియంట్స్ నీకు ఎక్కడ తక్కువ దొరుకుతాయి, కాస్టింగ్లో నువ్వు ఎక్కడ సేవ్ చేసుకోవచ్చు అనే క్లారిటీ నీకు ఉండాలి. డెవలప్మెంట్ అంటే ఏంది, ఒక్కసారి ప్రోడక్ట్ రెడీ అయినాక నీ బిజినెస్ లో నువ్వు క్రియేట్ చేసుకునే ప్రాసెస్, మార్నింగ్ నువ్వు షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి నైట్ నువ్వు క్లోజ్ చేసేదాకా పెట్టే రూల్స్, రెగ్యులేషన్స్, నీ మేనేజ్మెంట్, ఇన్వెంటరీ కానీ స్టాక్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ షుడ్ బి నోటెడ్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, క్విజిన్ సెలెక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. కొన్ని క్విజిన్స్ ప్లేస్ బట్టి సెలెక్ట్ చేస్తాం, కానీ కొన్ని మన ప్యాషన్తో. ఇప్పుడు కొంతమంది అరే ఈ ప్లేస్ లో ఈ క్విజిన్ అయితే సెట్ అవుతుందిరా, ఇదైతే నడుస్తుందిరా అని బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ప్లేస్ తో నాకు సంబంధమే లేదు, నాకు ఇదే అమ్మాలని ఉంది, నాకు దీని గురించే బాగా తెలుసు, నేను ఇదే అమ్ముతా, జనాలు కొంటారు అనే నమ్మకం. దాంట్లో ఏది సెలెక్ట్ చేస్తారు అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. రెండు కూడా ఓకే, బట్ ఏది చేసినా మేక్ షూర్ యూఆర్ చూసింగ్ ద రైట్ వన్. థర్డ్ పాయింట్ వచ్చేసి రైట్ ప్లేస్ ఆర్ ప్రైమ్ లొకేషన్. ఎంత మంచి బిజినెస్ లో నువ్వు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నా, లొకేషన్ మాత్రం ఇఫ్ యూ ఆర్ చూసింగ్ ద రాంగ్ వన్, నెక్స్ట్ డేనే బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. అట్లా ఎన్ని బిజినెస్ లో మనం చూడలేదు, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ బిజినెస్ క్లోజ్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ ద బ్యాడ్ లొకేషన్. ఎంత మంచి టాప్ నోచ్ ప్రోడక్ట్ నువ్వు క్యూరేట్ చేసుకున్నా, ఓన్లీ బికాస్ ఆఫ్ బ్యాడ్ లొకేషన్ యూ మైట్ ఫెయిల్. ఓకేనా? సో ఒక మంచి ప్రైమ్ లొకేషన్ ఇస్ 50% హాఫ్ డన్. మేక్ షూర్ యూఆర్ చూసింగ్ ద రైట్ లొకేషన్. రైట్ లొకేషన్ అంటే ఏంది భయ్యా అంటే, ఒకటి హై ఫుట్ ఫాల్ ఏరియా. ఎందుకంటే నేను ఒక గల్లీలో పెట్టేస్తా, నా దగ్గర జనాలు వస్తారు అంటే ఎందుకు వస్తారు? యూ షుడ్ హ్యావ్ సంథింగ్ విచ్ నో బడీ హ్యాస్, అప్పుడు నీ దగ్గరకు వస్తారు. బట్ అందరూ అమ్మింది నేను అమ్ముతా, కానీ అందరు నా దగ్గరికి రావాలి అంటే నో ఛాన్స్. సో నువ్వు ఒక మంచి హై ఫుట్ ఫాల్ ఏరియా ఉన్న ప్లేస్ సెలెక్ట్ చేసుకుంటే ఇట్ ఈస్ 50% డన్. ఫోర్త్, కస్టమర్ రిటెన్షన్. నువ్వు ఇచ్చే ఫుడ్, నువ్వు ఇచ్చే ఫస్ట్ ఇంప్రెషన్, నువ్వు ఎలా క్యూరేట్ చేస్తున్నావు, హౌ యు ఆర్ షోయింగ్ ఎ ప్రోడక్ట్ టు ద కస్టమర్ ఈజ్ అ వెరీ మేజర్ ఫ్యాక్టర్. ఒక్కసారి కస్టమర్ నీ దగ్గరకు వచ్చి టేస్ట్ చేసి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మళ్ళీ 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 రావాలనిపించేలా నువ్వు చేయాలి. సో కస్టమర్ రిటెన్షన్ లేనిది నువ్వు ఎంత బిజినెస్ చేసుకున్నా వేస్ట్. నెవర్ ఎక్స్పెక్ట్ ఎవ్రీడే న్యూ కస్టమర్స్. వద్దు, మనకు అవసరం లేదు. ఫస్ట్ ఓన్లీ ఫోకస్ ఆన్ యువర్ ఫస్ట్ 100 కస్టమర్స్. ఆ 100 కస్టమర్స్ నే మళ్ళీ మళ్ళీ ఎలా రప్పియాలనేది నీ టార్గెట్ అయ్యి ఉండాలి. అప్పుడే యూ విల్ సీ ద రియల్ సక్సెస్, బికాస్ నీ రెగ్యులర్ కస్టమర్స్ ఆర్ ద రియల్ వన్స్. న్యూ కస్టమర్స్ ఎలా ఉంటారంటే, ఈ రోజు నీ దగ్గరకు వస్తారు, రేపు ఇంకో దగ్గరికి వెళ్తారు, అక్కడ ఆఫర్ చూసి అక్కడికి వెళ్తారు, వీడు తక్కువకి ఇస్తున్నాను మా దగ్గరికి వెళ్తారు. నో, యూ హ్యావ్ టు బిల్డ్ కస్టమర్ లాయల్టీ. నీకు ఒక కస్టమర్ బేస్ క్రియేట్ అయి ఉండాలి. అండ్ వాళ్ళకి ఎప్పుడు వాట్ ఎవర్ క్యూజిన్ యూర్ సెలెక్టింగ్ అది తినాలనిపిస్తారే వీని దగ్గరికే వెళ్ళాలి అని వాళ్ళకి అనిపించాలి. సో ఈ 4 మేజర్ ఫ్యాక్టర్స్ నువ్వు మైండ్ లో పెట్టుకొని బ్రాండ్ క్రియేట్ చేయడానికి ముందుకు వస్తే యు ఆర్ గుడ్ టు గో. ఎవడేం చెప్పినా వినకు. యూ షుడ్ హ్యావ్ గట్స్ టు టేక్ అ రిస్క్. తీసుకో, రిస్క్ లేని మజా ఉండదు లైఫ్. అలా అని ఈ 4 ఫ్యాక్టర్స్ ని పక్కన పెట్టేసి నేను ఫుడ్ బిజినెస్ లో ఏలేస్తా దున్నేస్తా అంత ఈజీ కాదు. రిస్క్ తీసుకో. నేను చెప్పిన 4 ఫ్యాక్టర్స్ మైండ్ లో పెట్టుకో. ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేద్దాం, సక్సెస్ఫుల్ ఫుడ్ బ్రాండ్ క్రియేట్ చేద్దాం, మార్కెట్ నువ్వు పెద్దాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు నాతో మాట్లాడాలనుకున్నా కమెంట్ డౌన్ బిలో. ఆ కమెంట్ బాక్స్ మీకోసమే పెట్టాను. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో, ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్స్తో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్, స్టే ట్యూన్డ్.